మోడీ తల పక్కన పెడితే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇక్కడ ఈ మొత్తం ఇండియా మొత్తం ఉన్న ప్రజలు చాలండి మోడీ గారి కోసమే అందరు వెయిట్ చేస్తున్నారు. జస్ట్ యుద్ధం ప్రకటించండి, అందరూ పాల్గొనండి అంటే ప్రతి ఇంటికి ఒక్కరు కాదు, ఇంటికి ఇద్దరు ముగ్గురైనా వెళ్ళి అక్కడ పాకిస్తాన్ బోర్డర్లో కొట్లాడడానికి రెడీ ఉన్నారు. ఎందుకంటే ఆ సంఘటన ప్రతి ఒక్క ఇంట్లో అంత బాధాకరం చేసింది. ఎందుకంటే ఆ ప్లేస్ లో తమను తాము ఊహించుకుంటున్నారు. ఎందుకంటే నలుగురు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కన్నా తండ్రి వాళ్ళ చిన్న పిల్లల మీద చనిపోతే ఆ బాధ ఊహించనిద్దాం. ఇక్కడ క్యాష్ ఫీలింగ్ అని లేదు, అందరూ ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ అందరూ రెడీ ఉన్నారు. ఇండియన్ ముస్లిమ్స్ కానీ ఇండియన్స్ ఎవరైనా ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు కూడా బయటకు వచ్చి మోడీ గారికి ఇదే ప్రకటించారు, మీరు కన్నా యుద్ధం ప్రకటిస్తే మేము ఇంటికి ఒక్కరైనా వస్తాం, నిజంగా మాకు ఒక ఛాన్స్ అండి, పాకిస్తానీ నామరూపంలో చేస్తాం. అంతెందుకంటే ఇస్లాం కంట్రీ అంటారు కదా, పక్కనున్న దుబాయ్, ఇది మస్కట్, అరేబియన్ కంట్రీస్ కూడా ఇండియాకే సపోర్ట్ ఇస్తున్నారు. అంటే అక్కడున్న ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఇండియాకే సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇస్లామిక్ విధంగా వాళ్ళు అనుసరించలేదు కాబట్టి, ఇస్లాం వ్యతిరేకంగానే చేస్తారు కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ కంపల్సరీ లేపాలని ఆల్ కంట్రీస్ మనకు సపోర్ట్ చేస్తున్నారు. దీని మీద చర్చలు జరిపించి లీడర్స్ని కలిసి రూపాలా గారితో మాట్లాడడం జరిగింది. లీడర్స్ని కలిసి ఏ విధంగా మన సైడ్ నుంచి టెన్షన్లు తగ్గాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఛాలెంజ్ చేస్తుంది, మా దగ్గర ఆటం బాంబు ముందు మర్చిపోకండి, హైదరాబాద్ మీద పడేస్తాం, ఢిల్లీ మీద పడేస్తాం, బాంబే మీద పడేస్తాం, ఏమవుతాయి మన సిటీలు? ఒక్కొక్క సిటీలో 2 కోట్ల జనాభా సర్వనాశనం బూడిదైపోతారు. ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయినట్టు పాకిస్తాన్ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. గమనించారా దాని పవర్? అరే మేము ఎలాగా పోయాం కదా, వాళ్ళ ఎకానమీ ఎలాగా పోయింది, వాళ్ళ టెర్రరిజాన్ని ఆపలేకపోతున్నారు. ఇంకా ఏంటి, అరే మీరు మమ్మల్ని అటాక్ చేస్తే మేము మీకు మీద ఆటం బాంబులే వేస్తామని. గుర్తుందా మీకు జపాన్ హిరోషిమా బాంబు ఎన్ని లక్షల మందిని చంపేసిందో? ఇప్పుడున్న బాంబులు, ఒక్క బాంబు పడితే హైదరాబాదులో కానీ, ఢిల్లీలో కానీ, బాంబేలో కానీ, కలకత్తాలో కానీ, చెన్నై, బెంగళూరులో కానీ వాళ్ళు టార్గెట్ చేసిన 6 సిటీల్లో ఏ సిటీలో పడినా ఒక్కడ మిగలడు, బూడిదైపోతారు. శాంతి కొరకే నా ప్రయత్నం అంతా, శాంతి కొరకే నేను వెళ్ళాను, శాంతి చర్చలే నేను జరిపించాను. ఎవరు ఈ యుద్ధాన్ని ఆపగలరో దేవుని కృపల పైన, దేవుడి కృప, ప్రపంచంలో ఉన్న నాయకులతో నేను మాట్లాడుతున్నాను. అఫీషియల్గా వారు కూడా మీలాంటి నాయకులు వస్తేనే మంచిది, రాజకీయాల్లోకి మీరు రావడం మంచిది. ఇండియా బాగుపడాలి అంటే, ఇండియా చైనా మధ్య, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధమే లేకుండా ఉండాలంటే కేవలం కేఏ పాల్ ఒక ప్రూవెన్ శాంతి దూతే రావాలని జనాలు కోరుకుంటున్నారు, నాయకులు కోరుకుంటున్నారు, ప్రపంచ ప్రెసిడెంట్లు కోరుకుంటున్నారు, సెనేటర్లు, కాంగ్రెస్మెన్లు కోరుకుంటున్నారు. మన ప్రజలు, ముఖ్యంగా మన తెలుగు ప్రజలు కోరుకుంటే చాలు, ఈచ్ వన్ రీచ్ 100 అని. సార్ మొన్న అది సింహాచలం టెంపుల్లో కూడా మన గోడ కూలిపోయింది కదా సార్, చాలా విచారం. మీరు చూసారో లేదో నా వీడియో, నేను అమెరికాలో నుంచి ఆ వీడియో చేసి పంపించా. తిరుపతి, సింహాచలం లాంటి టెంపుల్లో 1000 కోట్ల ఇన్కమ్. మీరు చూడండి సంవత్సరానికి ఎంత ఇన్కమ్, ఆస్తుల విలువ లక్షల కోట్లు. అలాంటిది ₹1,00,00,000 ఖర్చు పెట్టి, ₹1,00,000 ఖర్చు పెట్టి గోడలను మరమ్మత్తు చేయలేని ఈ రాజకీయ నాయకులు, వాళ్ళ దగ్గరేమో లక్షల కోట్లు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడున్న ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు?